ఫోన్ పే, జీపే, అమెజాన్ పే, పేటిఎం లాంటి యూపీఐ యాప్స్ ఎక్కువగా వాడే వాళ్ళకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. జూలై 15వ తారీఖు నుంచి మనకు కొత్త అప్డేట్ అయితే రానుందన్నమాట. ఇక నుంచి మీ ట్రాన్సాక్షన్ కనుక ఫెయిల్ అయిందనుకోండి, దానికోసం మీరు 3, 4, 7 రోజుల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా మీ అకౌంట్లోకి అయితే అవి రివర్స్ అవుతాయన్నమాట. అంతేకాకుండా ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. యూపీఐలో ఎక్స్పీరియన్స్ అనేది మనకు డబుల్ గానుందనమాట. అంటే పేమెంట్స్ చేయడం, తీసుకోవడం, రివర్స్ అవడం యొక్క స్పీడ్ అనేది పెంచారనమాట. అంటే డబుల్ చేశారనమాట. ఇక్కడ స్క్రీన్ మీద మీరు పాజ్ చేసి క్లియర్గా చూడొచ్చు. రిక్వెస్ట్ రెస్పాన్స్ పే టైం వచ్చేసరికి 30 సెకండ్స్ ఉండేది, దాన్ని 15 సెకండ్స్కి అయితే మార్చారు. అలాగే ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ వచ్చేసరికి మనకు 30 సెకండ్స్ ఉండేది, 10 సెకండ్స్కి మార్చారు. ట్రాన్సాక్షన్ రివర్సల్ కూడా మనకు 30 సెకండ్స్ వరకు ఉండేది, దాన్ని 10 సెకండ్స్కి అయితే మార్చారు. అలాగే అడ్రస్ వ్యాలిడేషన్, మీరు ఫోన్ నెంబర్ కొడితే నేమ్ వస్తుంది కదా అడ్రస్, సో అది కూడా ఇప్పుడు మనకు జస్ట్ 10 సెకండ్స్లోనే వస్తుంది అనమాట. అంటే యూపీఐ యొక్క స్పీడ్ అనేది మనకు డబల్ అవుతుంది అనమాట. ఒకసారి మీరు చెక్ చేసి చూసుకోండి. ప్రెజెంట్ అయితే మనకు స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే జూలై 15th నుంచి మీరు ఒకవేళ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందనుకోండి, అది ఇమీడియట్గా మీ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది మనకు యూపీఐలో వచ్చిన ఒక కొత్త అప్డేట్. మీ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.